హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి బయింగ్ అండ్ సెల్లింగ్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఇవాళ మన మార్కెట్స్లో మంచి గ్యాప్ అప్ అనేది చూసాం, బోత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ అలానే సెన్సెక్స్లో కూడా. మనం ఏమనుకున్నాం నిన్న, ఈ 25,300 లెవెల్ జోన్ బ్రేక్ అయితే మనము అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాము అని అనుకున్నాము. బట్ గ్యాప్ అప్ మనకి ఆ లెవెల్ దాటేసింది. బట్ దాటేశాక ఎగ్జాక్ట్గా 25,400 నుంచి మనకి రెసిస్టెన్స్ తీసుకుని మంచి రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మన మార్కెట్ అనేది ఫాల్ అయ్యి గ్యాప్ కవరింగ్ అనేది జరిగి అక్కడక్కడే కన్సల్టేట్ అయిపోయింది. ఇవాళ మన మార్కెట్ క్లియర్గా చూడండి, ఇవాళ మొత్తం మనకి జస్ట్ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ కవర్ అయింది, కన్సల్టేషన్ ఫేజ్లోకి వెళ్ళిపోయింది సింపుల్గా. సో ఇలా ఉన్నప్పుడు మనం రేపు ట్రేడ్ ప్లాన్ అనేది ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలనేది మనం క్లియర్గా చూద్దాం. సో యాక్చువల్గా క్లోజింగ్ టైంలో మనకి 300 లెవెల్ అనేది బ్రేక్ అయింది. బట్ క్లోజింగ్ టైంలో మనకి లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకోం కదా, అది మన రూల్స్లో లేదు కాబట్టి. సో ఎట్లా ట్రేడ్ తీసుకుందాం రేపు అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. మనకి ఇవాళ ఏమైంది, మంచి గ్యాప్ కవర్ అయిపోయి మనకి 25,150 మంచి సపోర్ట్ జోన్ కింద యాక్ట్ చేసింది. సో అలానే నిన్న మనం 300 లెవెల్ బ్రేక్ అయ్యాక మంచి అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకున్నాము. బట్ గ్యాప్ అప్లోనే మనకి ఆల్మోస్ట్ మంచి మూవ్ అయిపోయింది. కాబట్టి రేపు నేను క్లియర్గా ఈ 300 అంటే ఈ 350 లెవెల్ జోన్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని టార్గెట్ అనేది 450 వరకే నేను ప్లాన్ చేసుకుంటాను. ఇవాళ మన మార్కెట్ కూడా అక్కడి నుంచి రివర్సల్ అయింది. కాబట్టి మార్కెట్లో ఒక రూల్ ఉంది, ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో విల్ యాక్ట్ యాస్ ఏ గుడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో రేపు ఇది రిస్కీ ట్రేడ్ ముందుగానే మెన్షన్ చేస్తున్నాను నేను. 25,320 లెవెల్ బ్రేక్ అయింది, ఈ 320 to 340 జోన్ క్లియర్గా చూడండి. ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే 400 to 450 టార్గెట్ పెట్టుకుంటాను. సో ఇది రిస్కీ పీపుల్కి స్టాప్ లాస్ కూడా ఇక్కడ చిన్నగా ఒక 20 to 30 పాయింట్స్ మాత్రమే ప్లాన్ చేసుకుంటాను. లేదు సార్ నాకు సేఫ్ ఎంట్రీ కావాలి అంటే 25,450 లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకొని 25,000 మీరు క్లియర్గా 520 వరకు మీరు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకొని 25,500 విల్ యాక్ట్ యాస్ గుడ్ రెసిస్టెన్స్ అనమాట. అక్కడ రాగానే ట్రైలింగ్ అనేది స్టార్ట్ చేయండి, ఆర్ మంచి ప్రాఫిట్ ఉన్నా కూడా వెంటనే బుక్ చేసేసుకోండి. సో ఈ జోన్ కూడా బ్రేక్ అయిపోయిందంటే యూ కెన్ వెయిట్ ఫర్ 25,700. ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు కూడా మీరు క్లియర్గా వెయిట్ చేయొచ్చు. సో నేను చూస్తున్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఇవి, అండ్ బేస్డ్ ఆన్ దట్ అండ్ టార్గెట్స్ కూడా ఇవి ప్లాన్ చేసుకుంటాను. మరి డౌన్ సైడ్ ట్రేడ్కి ఎలా తీసుకుంటాం సార్ మనము అంటే, మనకి 25,150 లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే కళ్ళు మూసుకొని మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసేసుకుని మన టార్గెట్ మనం 24,000 ఆ 25,000 మనం క్లియర్గా పెట్టుకోవచ్చు. 25,000 ఫస్ట్ టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ టార్గెట్ 24,900 920 వరకు మీరు ప్లాన్ అనేది చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకుని ఇదే కన్సల్టేషన్ ఫేజ్ అంటే 25,150 25,300 అదే 150 పాయింట్స్ రేంజ్లో కానీ ఉండిపోయింది అంటే మీరైతే ట్రేడింగ్ అనేది క్లియర్గా అవాయిడ్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, రేపు మనకి ఫ్రైడే అంటేనే డ్రై డే అంటారు, ఎక్కువ మూమెంటం అనేది కూడా మనకి కనిపించదు మార్కెట్లో. సో చాలా గుర్తుపెట్టుకొని క్లియర్గా ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోండి. అలానే మనకి మండే అనేది మనకి హాలిడే బికాస్ ఆఫ్ రిపబ్లిక్ డే. సో వోల్టాలిటీ కూడా ఉంటుంది మన మార్కెట్స్లో, పొజిషన్స్ అనేది కూడా మీరు ప్లాన్ చేసుకోండి బేస్డ్ ఆన్ దట్. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ సేమ్ మనం ఈ జోన్ బ్రేక్ అయిందంటే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనం ట్రైల్ చేసుకోవచ్చు అనుకున్నాము. మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి మనం అనుకున్న రెసిస్టెన్స్ నుంచే మనకి రిజెక్ట్ అయింది వాళ్ళ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఈ సేమ్ లెవెల్స్ ఇదే లెవెల్ బ్రేక్ అయింది అంటే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. డౌన్ సైడ్కి వచ్చేసి ఈ 58,000 ఈ 800 ఈ 700 జోన్ ఉంది చూసారు, ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయిందంటే క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాం. సార్ ఎందుకు సార్ మీరు కన్సల్టేషన్ జోన్లో ఉన్నప్పుడు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తున్నారు అంటే, యాజ్ ఎ ఆప్షన్ బయ్యర్స్గా మనకి మార్కెట్లో మంచి మొమెంటం అనేది కనిపించాలి. అంటే మనకి మంచి ట్రెండీగా ఉండాలి. ఒక 5 పాయింట్స్ 10 పాయింట్స్ రావడం, ఒక 20 పాయింట్స్ ఫాలో అవ్వడం జరగడం వల్ల మన స్టాప్ లాస్ హిట్ అవ్వడమే కాకుండా మన క్యాపిటల్ అనేది కూడా మనం లూజ్ అయిపోతాం.
సో మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ బయర్స్ ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకుని మనీ లూజ్ అయిపోతారు. సో అందుకని ట్రెండీగా ఉంటేనే మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుందని అంత స్ట్రెస్ చేసి చెప్తాను. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఈ పైన స్టాప్ లాస్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. సో చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని మనము ట్రైల్ చేసుకుంటూ బుక్ చేసుకుంటూ రావడం అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో మంచిది. లెట్స్ గో టు సెన్సెక్స్. సెన్సెక్స్ కూడా మనకి మంచిగా 82,800 అనేది మనకి మంచి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి మనకి మార్కెట్ అనేది అక్కడి నుంచి మనకి ఫాలో అయింది. సో రేపు కూడా క్లియర్గా ఇవాళ హై మార్క్ చేసుకున్నాను, ఈ హై బ్రేక్ అయిందంటే అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను, ఇవాళలో బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. సింపుల్ ప్లాన్, మ్యాజిక్స్ ఏం లేదు. లెవెల్స్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తా, లెవెల్స్ బ్రేక్ అవ్వలేదంటే క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాను. సో ఇవి నేను చూస్తాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక ట్రేడ్స్. మీరు కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ట్రేడ్స్ కానీ ఏదేమైనా మనకి మన టెలిగ్రామ్ ఛానల్లోనే క్లియర్గా అప్డేట్ ఇచ్చుకుంటూ వస్తాం. అలానే మీకు కానీ మా అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. బేస్డ్ ఆన్ ద లైక్స్ అండ్ కమెంట్స్ మాకు మా టీంకి అనేది కొంచెం మోటివేషన్ అనేది క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.